Hello, aspirants, YouTube watchers, my well wishers, relatives, and friends. Welcome back once again to this wonderful session of learning hi-fi vocabulary in a very ebullient way. Well, you all know that I've completed 73 episodes as the students fraternity is getting very excited about the next episode, and there is also a very overwhelming response. I'm sorry, due to paucity of time, I couldn't complete that episode on time. Therefore, on your demand, because of your love, affection, I'm back again with this episode, that is episode number 74. You all know that vocabulary does play a very prominent role, a very sheet anchor role, and definitely this vocabulary will facilitate you to really gain optimum success in whatever exam you're writing, be it CGL, CHSL, MTS, or any competitive exam. Our way of learning vocabulary is absolutely unique and interesting because we select a word and after that we select a wonderful picture, and based on that we try to create a momentum, and that really pushes up our energy levels to learn more fantastic words. So my friends, without much ado, let's get on to the business of learning fantastic vocabulary. This is your mentor and coach, Suparas Jain. Before I begin the show, I personally request, it is my humble request that all those who are watching these videos, if at all, if you are watching these videos randomly, then I'm sorry to say this will not work out. You want to learn vocabulary in comprehensive way, not in a nutshell, then you have to follow all the videos. ఏ వీడియోస్ అయితే ఫస్ట్ నుంచి 73 దాకా ఉన్నాయో అవన్నీ ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది సార్. జస్ట్ మీరు వొకాబులరీ అని టైప్ చేసేసి ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఛానల్, ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ లేకపోతే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఛానల్లో చూడండి. డెఫినెట్లీ ఏవైతే వీడియోస్ నేను చేశానో అవి సంపూర్ణంగా అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎక్కడ పొరపాటు రాదు. ఆల్ ద 73 వీడియోస్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ ద ప్లేలిస్ట్. సో ఎప్పుడైతే మీరు ఒక కార్యం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా విఘ్నం లేకుండా, ఆటంకం లేకుండా, శ్రద్ధగా, మనసుతో మీరు ఆ కార్యాన్ని కంప్లీట్ చేస్తారనుకోండి, డెఫినెట్లీ మీ మార్క్స్ అనేవి చాలా బాగుంటుంది అండ్ 100% మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డప్ అయిపోతుంది. అండ్ ప్రపంచంలో సక్సెస్ని మీరు కోరుతున్నారు, లేక సక్సెస్ మీ దగ్గరికి రావాలి అంటే అందరికంటే ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డెఫినెట్లీ ఈ వొకాబులరీ ఎపిసోడ్స్ అనేవి చాలా చక్కగా నేర్చుకోవాలన్నమాట. సో మై ఫ్రెండ్స్, ఇవాళ ఈ యొక్క అద్భుతమైన ఎపిసోడ్ని సేమ్ మనకు నచ్చిన విధానంలోనే, తెలుగులోనే, ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగు విద్యార్థులే ఉన్నారు, తెలుగు ఆస్పిరెంట్సే ఉన్నారు. కాబట్టి తెలుగులో చక్కగా చెప్పి ఇంగ్లీష్లో దాని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒక్కొక్క వర్డ్కి 10 సినోనిమ్స్, 5 యాంటోనిమ్స్ నేర్పిస్తే ఆ వైభవము, ఆ ముచ్చట విచిత్రంగా చాలా అపీలింగ్గా ఉంటుందన్నమాట. So here we go with the first word of the day. Picture perfect learning. Fantastic response. Thank you so much, my dear friends, aspirants, and all those who are watching me, big or small, young or old, whoever it is. Thank you so much. See the picture. There is an old man and he has got some coins. Those coins are not ordinary coins. Those coins are gold coins, and ఆయన ఏం చేస్తున్నాడు, ఆ గోల్డ్ కాయిన్స్ని దాచిపెట్టుకుంటున్నాడు. పిక్చర్ని మనము ఫీల్ అవ్వాలా, పిక్చర్ని మనము పర్సీవ్ చేసుకోవాలా. సో సార్ అదిగో చేతిలో పెట్టుకొని దాచిపెట్టుకుంటున్నాడు.
అంటే ఆ కాయిన్స్ అనేవి అతనికి చాలా ప్రియం అన్నమాట. He likes those coins very much and he doesn't want to give even a single coin to anybody, be it be his own family member. అంటే ఈ మనిషి యొక్క లక్షణం ఎలాంటిది? ఈ మనిషి యొక్క లక్షణం అనేది పొదుపు చేసుకునేవాడనమాట. కంజూస్ అనొచ్చు, పిసినివాడు అనొచ్చు. పిక్చర్ అలా పెట్టానన్నమాట. చాలా పిక్చర్స్ వెతికిన తర్వాత ఈ ఒక అద్భుతమైన పిక్చర్ నాకు దొరికిందనమాట. ఈ కాయిన్స్ అనేవి అతను పొదుపు చేసుకున్నాడు, అసలు ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు. అంటే నిజంగా చెప్పాలంటే పిసినారి. మరి పిసినారి అనే వర్డ్ అండ్ లెటర్ ఫాలో చేస్తుంది ఏంటండి? ఎన్ అనే లెటర్ని మనం ఫాలో చేస్తున్నాం అనమాట. సో మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ ఫ్యాబులస్ సెషన్ ఆఫ్ లెర్నింగ్. I have seen many misers in my life, but I have never seen a parsimonious person like who has removed the insect from the tea and he has drank all the tea. Well, you call him penurious? Absolutely right. Or you call him mean? Absolutely right. I call him very mangy. Sir, he is the most close-fisted, tight-fisted, penny-pinching person in the world. ఎవరైతే ఈగ ఛాయ్లో పడిపోతే ఆ ఛాయ్ని యాక్చువల్లీ పడేసేయాలి సార్. కానీ వాడు ఈగని తీసేసి ఎక్కడ ఛాయ్ వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ నా 10 రూపాయలు వేస్ట్ అయిపోతాయి అని అనుకొని ఆ ఛాయ్ని తాగిన వాడు ఎలా ఉంటాడు సార్? నిజంగా పిసినారి సార్. అతన్ని మనము మీన్ అనొచ్చు, పార్సిమోనియస్ అనొచ్చు, మింజీ అనొచ్చు, మైజర్ అనొచ్చు, క్లోజ్ ఫిస్టెడ్ అనొచ్చు, టైట్ ఫిస్టెడ్ అనొచ్చు, అన్చారిటబుల్ అనొచ్చు, గ్రీడీ అనొచ్చు. ఇంకా హై క్లాస్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ సార్ హై క్లాసింగ్. స్కిన్ ఫ్లింట్ అనొచ్చు, స్కిన్ ఫ్లింట్, మనీ గ్రాబా. వాట్ అన్ ఇంగ్లీష్ సార్. ఇంకా మంచిగా ఫ్రూగల్ అనొచ్చు. ఓ మై గాడ్, మీకు ఆల్మోస్ట్ 10 వర్డ్స్ ఇచ్చానమాట. ఎగ్జామ్స్లో రిపీట్ అయిన వర్డ్స్ అనమాట అన్ని వర్డ్స్. I got many miser friends, but I got some friends who are very squanderers, who are very lavish. Miser ka opposite అది అయిపోతుందన్నమాట. I have got many people, but one of my friends is very parsimonious. They are very close-fisted about going to party. And if once they go to the party, definitely they will be waiting for their friends to spend, but they never spend a single. What's the word of this particular episode? Please tell me what actually is the word I am waiting for, and you're supposed to answer in 3 seconds. Here we go. 3, 2, and 1. The word is నిగాడ్. అబ్సల్యూట్లీ రైట్ సార్. నిగాడ్ అనే వర్డ్ ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చిందనమాట. ఈ వర్డ్ అనేది సిజిఎల్లో 10 టైమ్స్ కంటే ఎక్కువ వచ్చింది, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, దాంతోపాటు సిపిఓ, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు మనకి ఈ వర్డ్ అనేది కనిపించిందనమాట. నిగాడ్ అంటే 10 వర్డ్స్ నేర్పించానండి. మైజర్, పార్సిమోనియస్, పెనూరియస్, గ్రీడీ, మీన్, మింజీ, close-fisted, tight-fisted, penny pinching, skin flinting, grabber, money grabber, frugal. Oh my God, 14 words వచ్చాయి సార్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మరీ ఎక్కువైపోతే కూడా కష్టమే సార్. A person who is unwilling to give or spend, ఎవరైతే డబ్బుల్ని పొదుపు చేసుకుంటారో, ఎవరైతే డబ్బుల్ని అస్సలు ఖర్చు పెట్టుకోరో. చాలామందిని చూసుంటారనమాట. ఒకటే డ్రెస్ ఇయర్ అంతా వాడుతూ ఉంటారు, ఒకటే షూ 2 సంవత్సరాలు వాడుతూ ఉంటారు, ఒకటే బండి 30 సంవత్సరాలు వాడుతూ ఉంటారనమాట. ఆకలేసినా తినరు సార్. తిన్నా ఎక్కడైనా భోజనం ముఫ్తంగా ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు, దానికోసం వెయిట్ చేస్తారు. మరి అలాంటి వ్యక్తిని మనం ఎలా సంబోధించవచ్చు? డెఫినెట్లీ పిసినివాడి అని సంబోధించవచ్చు. సో సినోనిమ్స్ అనేటి? యా, మైజర్. ద బెస్ట్ వర్డ్ దట్ ఈస్ which is 24 karat gold from my side is parsimonious, greedy, stingy, mean, mingy, penurious, tight-fisted,
uncharitable, lovely, lot of the lovely, close-fisted, skin-flint, frugal. Oh my God, these words are literally giving me goosebumps. These words are the next level words which you can learn and definitely earn good marks in your exam. సో వర్డ్స్ అనేవి చక్కగా ఉన్నాయండి. ఈ వర్డ్స్ చక్కగా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, వర్డ్ అనేది వచ్చింది, దాని సినోనిమ్స్ అనేవి నేర్చుకున్నాం. యాంటోనిమ్స్ అంటే ఏంటి? ఎవరైతే చిన్న హృదయం ఉన్నవాడు, అస్సలు డబ్బులు ఖర్చు పెట్టనివాడు. పెద్ద హృదయం ఉన్నవాడు, ఎస్, చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. స్క్వాండరర్ అనొచ్చు, లావిష్ అనొచ్చు, బెనోవలెంట్ అనొచ్చు, మ్యూనిఫిసెంట్ అనొచ్చు, చారిటబుల్ అనొచ్చు, ఫిలంథ్రాఫిక్ అనొచ్చు, హ్యూమెయిన్ అనొచ్చు, హ్యుమానిటేరియన్ అనొచ్చు. చాలా చాలా మంచి వర్డ్స్. కైండ్ హార్టెడ్, గుడ్ హార్టెడ్, స్పెండ్థ్రిఫ్, జనరస్, చారిటబుల్, అన్చారిటబుల్కి చారిటబుల్, కైండ్ హార్టెడ్, ఆల్ట్రూయిస్ట్, స్క్వాండరరు, స్పెండ్థ్రిఫ్ట్, జనరస్, మ్యూనిఫిసెంట్. బ్యూటిఫుల్ 5 వర్డ్స్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్. బెనోవలెంట్, మ్యూనిఫిసెంట్ అంటే దయ చేసినవాడు, దయ కలిగినవాడు, అందరి మీద దయ. మ్యూనిఫిసెంట్ అంటే ఏంటి? ఏదైనా చాలా మంచి మనసుతో ఇచ్చేస్తాడనమాట. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది, కోచింగ్కి ఫీజు కావాలన్నా, పేదవాడికి ఆకలేస్తున్నా, లేకపోతే ఎవరికైనా మెడిసిన్స్ కావాలన్నా, ట్రీట్మెంట్ చేయడానికన్నా మంచిగా మంచి మనసుతో వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇచ్చేస్తారు. అలా కూడా మనం మ్యూనిఫిసెంట్ని తీసుకోవచ్చు. జనరస్ అన్నా అదే, అవసరం కంటే ఎక్కువైతే ప్రేమ ఎవరైతే ఇస్తారో, అవసరం కంటే డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇస్తారో జనరస్, చారిటబుల్, కైండ్ హార్టెడ్, ఆల్ట్రూయిస్ట్. ఇక్కడ ఓల్డ్ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఎగ్జాంపుల్ కూడా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. దీనికి ఎగ్జాంపుల్స్ చాలా చక్కగా మీకు అర్థమైపోతుందన్నమాట. Well, it is good to have money, but you should not be a miser. There are many parsimonious persons in this world, but few of them are very greedy and stingy. But if you have this penurious quality, definitely that will not be beneficial to you. You should never be tight-fisted or close-fisted. Always, whenever it is necessary, that you should be charitable. Well, a dangerous friend of mine is a skinflint, and he spends money frugally. చూడండి ఎంత చక్కగా, అద్భుతంగా, ఎక్కడ ఇంపెడిమెంట్ లేకుండా, బ్యారియర్ లేకుండా సెంటెన్సెస్ని చెప్పేశాను సార్. ఎక్కడైనా మీకు అనిపించిందా నాకు ఏదైనా కష్టమైంది అనేసి? ఎక్కడా అవ్వలేదు. ఎందుకంటే ఆ వర్డ్స్ అనేవి నేర్చుకున్నాము. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో RRR ఫార్ములా అనమాట. రిపీటు, రివైజు, రిమెంబరు. రిపీటు, రివైజు, రిమెంబర్ అనమాట. ఆ ఫార్ములా నేర్చుకుంటే హాయిగా ప్రశాంతంగా మనకు వొకాబులరీ చక్కగా వచ్చేస్తుంది. డిస్పైట్ హిస్ వాస్ట్ వెల్త్, ద ఓల్డ్ నిగాడ్ రిఫ్యూజ్ టు డొనేట్ ఎ సింగిల్ పెనీ టు చారిటీ. అతని దగ్గర అపారమైన ధనం ఉందన్నమాట. ఎప్పుడు మృత్యు వస్తుందో అతనికే తెలియదు, ఎప్పుడు చనిపోతాడో అప్పుడు. అయినప్పటికీ ఒక్క నయా పైసా కూడా ఓల్డ్ ఏజ్కి కానీ, చారిటీకి కానీ, ఆర్ఫనేజ్కి కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ దేనికి ఇవ్వడండి. సో చక్కటి వర్డ్ నౌన్ రూపంలో మనము నేర్చుకున్నాము. ఆ వర్డ్ అనేది నిగాడ్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ వర్డ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎపిసోడ్. సో వాట్ ఈస్ దిస్ సెకండ్ వర్డ్ ఆల్ అబౌట్? Wow, there is a big picture on the big screen. I'll just move this side. The moment you see this picture, and if at all, if your preparation in general knowledge is thorough, within a fraction of a second you will be able to recognize this person. Because if at all, if I put a picture of Tendulkar, ఒక పిక్ కానీ, సానియా మిర్జా ఒక పిక్ కానీ, నరేంద్ర మోడీ గారి పిక్ కానీ, లేకపోతే ఎవరి పిక్ గానైనా నేను పెట్టుంటే వాళ్ళు చాలా ఫేమస్ పర్సనాలిటీస్. కానీ ఈ పర్సన్ ఎవరైతే మీరు పిక్చర్లో చూస్తున్నారో ఇతను కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో ఎవరైతే, ఇతని పేరు వీరప్పన్ అండి. శాండిల్వుడ్ స్మగ్లర్. చాలా రోజుల దాకా అసలు ఎవరికి దొరకలేదు సార్. ఫారెస్ట్లో ఉంటాడు, శాండిల్వుడ్ని స్మగిల్ చేస్తాడు, దాంతో వచ్చిన పైసలతో ఒక సామ్రాజ్యాన్నే క్రియేట్ చేశాడనమాట వీరప్పను. చాలామంది, చార్ల్స్ సోబ్రాజు, దావుద్ ఇబ్రాహీము, ఒసామా బిన్ లాడెను, ఫులన్ దేవి,
వీళ్ళందరూ ఫేమస్ ఇన్ బ్యాడ్ సెన్స్. Well, if you look at this mustache and if you look at this particular person, he is infamous person. He is ill-famed for his activity. He is disreputable for smuggling sandalwood. He has a shady character. I use the word shady character. I use the word disreputable, infamous, ill-famed, shady. I use, he's known for ignominy. He's known for his ignominy, ignominious. What a dangerous trait of opprobrium. I use the word opprobrium. I use the word criminal, villain, evil, wicked, fabled. Oh my God, these are amazing words. ఎవరైతే చాలా ప్రసిద్ధిని చెందిన వాళ్ళు ఉంటారు, కానీ నెగటివ్ సెన్స్లో ప్రసిద్ధిని, ఫర్ వీరప్పన్ అయితే హీరో అయితే కాదు కదా, వీరప్పన్ అయితే సూపర్ స్టార్ కాదు, చార్ల్స్ సోప్రాజ్ సూపర్ స్టార్ కాదు, ఒసామా బిన్ లాదెన్ సూపర్ స్టార్ కాదు కదా, వాళ్ళు ఫేమస్. ఎవరైతే చాలా బ్యాడ్ సెన్స్లో ఫేమస్ ఉంటారో వాళ్ళని ఇన్ఫేమస్ అంటారు, ఇల్ ఫేమ్డ్ అంటారు, స్కాండలస్ అంటారు, షేడీ అంటారు, ఇగ్నోమీనియస్ అంటారు, opprobrium, fabled, evil, wicked, villainous. సో మై ఫ్రెండ్స్, ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇంకా రిపీట్ చేయడం అనేది మంచిది కాదండి. డెఫినెట్లీ మీకు అర్థమై ఉంటుంది. నాకు కావాల్సిన వర్డ్ మీకు ఇప్పుడు 100% మీ మైండ్లో స్టోర్ అయిపోయింది, రెడీగా ఉంది, అన్లీష్ చేస్తున్నారు. 3, 2 and 1. The word is notorious. Absolutely right, sir. The word is, Veerappan is notorious for his sandalwood smuggling. Notorious is part of speech, is adjective, and famous in bad sense. And the synonyms are, adbhutamaina synonyms vastunayi, ready undandi, vachchesayi. Infamous, very good. రెండు కలిపి ఉండాలా. ఇల్-ఫేమ్డ్, స్కాండలస్, షేడీ, ఇగ్నోమీనియస్, డిస్రెప్యూటబుల్, opprobrium or opprobrious, fabled, wicked, villainous. All words are almost superstars. These are celebrity words, sir. 24 karat gold words. ఒక్క వర్డ్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి కుదరదు సార్. Well, Osama bin Laden is an infamous personality and was killed by the Americans in a very major operation. The ill-famed gangster Dawood Ibrahim whereabouts are not known. There are so many scandalous persons caught by the Delhi police for leaking the paper. I personally feel that the main character in the film has got a shady character. Are you not shameful for your activity of copying all the questions in the examination? I have seen many politicians who have got ignominious reputation, but despite having disreputable reputation, sometimes they win the election. I personally feel that these opprobrious people should be banned from election. Why? Because their fabled stories are out in the public domain and their villainous character is recognized by the people. My God, amazing. అమేజింగ్. నటోరియస్ అంటే ఎవరైతే ప్రసిద్ధిని చెందిన వాళ్ళను, మన దుర్మార్గులు, దుష్టులు, చెడ్డ పేరు తెచ్చుకుని వాళ్ళు, చెడ్డ పేరు ఉన్నవాళ్ళు, చెడ్డ పేరు ఉన్న వాళ్ళు అనొచ్చు, దుర్మార్గులు అనొచ్చు, దుష్టులు అనొచ్చు. సో ఇన్ఫేమస్, ఇల్-ఫేమ్డ్, స్కాండులస్, షైడీ, షేమ్ఫుల్, ఇగ్నోమీనియస్, డిస్రెప్యూటబుల్, అప్రోబ్రియస్, ఫేబుల్డ్ అండ్ వెలనస్ అండి. సూపర్ అండి, సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్నమాట. ఓకే, నటోరియస్ అనేది మనకి తెలిసిపోయిందన్నమాట. సో దీనికి మనకు కావాల్సిన ఆపోజిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద? చాలా చాలా ఈజీ సార్. ఫేమస్, ఫేమ్డ్, రెప్యూటబుల్, honest, sincere, ethical,
righteous, upright, fair. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఎవరైతే నటోరియస్, ఫేమస్ ఇన్ బ్యాడ్ సెన్స్, ఎవరైతే చాలా ఎథికల్గా, చాలా రైటియస్గా, చాలా ఆనెస్ట్గా, చాలా రెప్యూటబుల్, ఆనరబుల్, ఎథికల్, రైటియస్ అండ్ జస్ట్, చాలా రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు, చాలా అక్లెయిమ్డ్ కూడా అనొచ్చు, చాలా ఆనరబుల్ అనొచ్చు, చాలా సెలబ్రేటెడ్ అనొచ్చు, చాలా డిస్టింగ్విష్డ్ అనొచ్చు. అంటే దీస్ పీపుల్ ఆర్ ఫేమస్ ఇన్ గుడ్ సెన్స్. డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్, ఆనరబుల్ మెంబర్స్, రెప్యూటబుల్ పర్సనాలిటీస్, ఎథికల్, రైటియస్, upright persons, అంటే they are known for their good qualities and they are famous everywhere. Reputable, honorable, ethical, righteous and just. Antonyms are simply superb. So my friends, notorious అంటే ఏంటి? చెడ్డ పేరున్నవాడు, దుష్టుడు, దుర్మార్గుడు అని అనవచ్చు. అలానే దీనికి యాంటనిమ్స్ ఎవరైతే బ్యాడ్ సెన్స్లో ఉన్నారు అంటే, గుడ్ సెన్స్లో ఉన్నారంటే సెలబ్రిటీ అవ్వచ్చు, సెలబ్రేటెడ్ అవ్వచ్చు, ఆగస్ట్ అవ్వచ్చు. ఆగస్ట్ మంత్ కాదు సార్, వన్ అక్లెయిమ్డ్ అనొచ్చు, డిస్టింగ్విష్డ్ అనొచ్చు, రెప్యూటబుల్ అనొచ్చు, ఆనరబుల్ అనొచ్చు, ఎథికల్ అనొచ్చు, రైటియస్ అనొచ్చు. సూపర్ వర్డ్స్ అండి. సో ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాము. చార్ల్స్ సోబ్రాజ్, లేకపోతే ఇక్కడున్న పర్సనాలిటీ పేరే తీసుకుందాం. Veerappan is a notorious sandalwood smuggler. Yes, he is world famous sandalwood smuggler. Right sir, మీ అందరికీ ఈ పర్సనాలిటీ గురించి తెలుసు అనమాట. స్పెషల్లీ ఈజ్ ఫేమస్ ఫర్ హిస్ ముస్టాచ్ ఆల్సో. ముస్టాచ్ అంటే మీసాలండి. సో మై ఫ్రెండ్స్, ఇవాళ చక్కగా 2 వర్డ్స్ మంచిగా నేర్చుకున్నామండి. ఒకట నిగాడు, ఇంకోట నటోరియస్ అండి. చాలా చాలా మంచి వర్డ్స్ ఇవి. మన CGL, CHSL వేరే ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చిందనమాట. ఇవాళ మీ హోంవర్క్ ఈ వర్డ్స్ 10 సినోనిమ్స్ అంటే 20 సినోనిమ్స్, 10 యాంటోనిమ్స్ ఈజీగా నేర్చుకోవాలా. నేను ఏవైతే ఎపిసోడ్స్ చెప్తున్నానో అది క్రమబద్ధంగా డైలీ చూడండి సార్. అంటే నేను డైలీ వొకాబులరీ డోస్ అని చెప్పట్లేదు సార్. వీక్లీ వన్స్ అయితే పక్కా, ట్వైస్ పక్కా అండి. కొంచెం మధ్యలో ఈ కొంచెం సక్సెస్ మీటు అవి ఉండడం కారణం వల్ల చెప్పలేకపోయినా, కానీ ఇప్పుడు మాత్రం ఎవ్రీ వీక్ అయితే పక్కా వస్తాను సార్. సో 73 ఎపిసోడ్ని హోంవర్క్గా, 74 ఎపిసోడ్ని మీరు హోంవర్క్గా చేయండి. అండ్ ఇంకోటి మంచి అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వొకాబులరీ డోస్ ఏంటంటే హోంవర్క్ చేపిస్తాడు సార్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ వస్తలేవండి, కష్టపడి మీకోసం చేస్తున్నాను. చాలా ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే రిపీటెడ్గా చేస్తున్నారో వాళ్ళే కామెంట్ ఇస్తున్నారు, కానీ వేరే వాళ్ళు ఏం కామెంట్ ఇస్తలేరు సార్. హోంవర్క్ కూడా చేయండి సార్. మీకు వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి సార్. ఇంకా ఈ వీడియోని ఇంకా నేను ఎలా బ్యూటిఫై చేసుకోవచ్చు, ఎలా ఇంకా దీన్ని బాగా చేసుకోవచ్చు అని మీకు ఏమైనా ఐడియా ఉంటే అది కూడా ఇవ్వండి సార్. సో దట్ వీ కెన్ డూ మచ్ బెటర్. నిగాడ్ అండ్ నటోరియస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 71 హోంవర్క్. దిస్ ఐ నో సూపర్ అండి. 2 పిక్చర్ని చూసేసి ఇమీడియట్గా ఇట్లా పిక్చర్ కనిపించిందో లేదో అప్పుడే వర్డ్ అనేది వచ్చేసేయాలి సార్. ఓకేనా? సో హోంవర్క్ పక్కా చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ మాత్రం ఇవ్వండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. యాజ్ యూజువల్గా మీ పైన వదిలేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So thank you so much for watching this video. I'll be back again with one more very palatable, very delectable episode number 75. Till then, keep smiling, keep motivating and keep enjoying. God bless you. Thank you so much.